మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో మాధవి గారు. హాయ్ మాధవి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఆసమ్. మాధవి గారు, ఇప్పుడు ఒకళ్ళ మీద నమ్మకం పోతే నిజంగా ఆ నమ్మకాన్ని అతికించడం అనేది చాలా కష్టం. ఇట్స్ లైక్ ఏ గ్లాస్ లానే మనం భావిస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో మనం ఉన్నప్పుడు దాన్ని తెంచుకోలేని బంధం అయినప్పుడు, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, సో అది తెంచుకుందాము అంటే మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి అన్నా మళ్ళీ అతికించుకుని ఉండాలి. నిజంగా అది పాసిబుల్ అవుతుందంటారా? లైఫ్ లాంగ్ పిల్లల గురించి ఆ పోయిన నమ్మకాన్ని ఎలాగో ఒకలా కాంప్రమైజ్ అవుతూ ఆ లైఫ్ని లీడ్ చేయడం అనేది చాలా కష్టము. సో ఎలా అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని అతికించుకునే విధంగా చేసుకోవచ్చు అంటారు అసలు ఈ రిలేషన్షిప్స్లో? చాలా వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ మ్యామ్ ఇది, మాధవి గారు. ఎందుకంటే నేను చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడున్న పాత వాళ్ళల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నా, టు బీ ఫ్రాంక్, ఇప్పుడుకున్న చాలా మంది జనాల్లో పెద్ద మాట్లాడతాం, కానీ ఒక్కసారి పెడితే ఎంతమంది మీ హస్బెండ్స్ మీరు మీ భార్యలతో సుఖంగా లేరని ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయమంటే చేస్తారు 100 మంది 99 మంది హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎందుకో తెలుసా? ప్రాబ్లం కాదు అది, దట్ ఈస్ ద సిచ్యుయేషన్, దట్ ఈస్ ద లైఫ్. వన్ ఆఫ్ ద ఫేజ్ ఇస్ మ్యారేజ్. ఇప్పుడు సొంత అక్క చెల్లెలు ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరికీ పడదు. అవునా? నాకు ఇలా జడేసావు, నాకు అలా, నాకు ఆ డ్రెస్ కొన్నావు, ఈ డ్రెస్ కొన్నావు. కొడుకుకేమో నాకు అలా చదివించో, ఇలా చదివించో. సొంత ఇంట్లోనే ఒకే పేరెంట్స్కి పుట్టిన వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు వ్యక్తులు, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఆలోచనలు, వాళ్ళ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అర్థం చేసుకునే విధానం, ఎంత గుణగణాలు కలిసాయని చెప్పినా అవి కనపడతాయి. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఈజ్ ఒకళ్ళనొకరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రిలేషన్షిప్లోనన్నా. ఇప్పుడు మీరు మీ అమ్మ నాన్నని, వేరే వాళ్ళ మమ్మీ డాడీని మీరు ఎందుకు మమ్మీ డాడీ అనుకోలేరు? మీరు అనుకోలేము కదా. Why? మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను Because you're పెంచారు. accepted. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. అంటే వీళ్ళు మా మమ్మీ డాడీయే, వీళ్ళే నా మమ్మీ డాడీ. ఇంకా వేరే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయలేము. ఎస్ ఆర్ నాట్? అవును. ఎంత మీరు ఎంత బయట వాళ్ళు మీరు బాగా చూసుకుని ఎంత ఉన్నా అక్కడ మనం మా అమ్మ నన్ను యాక్సెప్ట్ చేస్తాం, బికాస్ దట్ రిలేషన్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై అస్. పుట్టినప్పుడు కూడా పిల్లడు, చిన్న నెలల పిల్లవాడు, రోజు పిల్లడికి మీ అమ్మని ఎలా తెలుస్తుంది వాడికి? బికాస్ అదొక కనెక్షన్, యాక్సెప్టెన్స్ కనెక్షనే అది. వాడు ఎక్కడున్న పిల్లోడు, 3 నెలల పిల్లని తీసుకొచ్చి మీ అమ్మ ఎదురా అంటే వాడు మా అమ్మ దగ్గరే పాక్కుంటూ వెళ్ళిపోతాడు, ఆ వాసన వల్ల, ఆ టచ్ వల్ల. అంటే దిస్ ఈజ్ వాట్ ఇన్ ద షుడ్ బి దేర్ ఇన్ ద రిలేషన్షిప్స్ ఆల్సో. యాక్సెప్టెన్స్. అడ్జస్ట్ చేసామని లైఫ్ లాంగ్ అతుక్కోవడమే. మీరు అన్నట్టు నేను ఫెవికాల్ పెట్టి ఆ గాజు పెంకుని నేను అతికిస్తాను. రేపన్నాడు ఎంతకాలం ఉంటుందో ఆలోచించాను. రేపన్నా అది నీళ్ళలో పడిందంటే మళ్ళీ అది విడిపోతుంది. దిట్ ఈస్ యాక్సెప్టింగ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ బిహేవియర్ని ఒక్కసారి కాసేపు యాక్సెప్ట్ చేసింది అంతే. బట్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మారిందో అగైన్ ఇట్ గాట్ బ్రోకన్. అవునా కదా? ఆ ఉన్న విధానం. అలాగే మనం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ యాక్సెప్టెన్స్, అండర్స్టాండింగ్, ఎంపతి అని మనం అంటాం. ఈ 3 క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటే చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎప్పుడు వస్తాయంటే ద మెయిన్ థింగ్ రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటారు, భార్య హస్బెండ్ ఏం చేస్తారు, పేరెంట్స్ మన బయట ఉన్న వాళ్ళు, అవరే నీ భార్య మాట ఎందుకు వినాలిరా నువ్వు అంటగటగా అంటారు. మళ్ళీ భార్య కూడా ఇన్నేళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరాలు అండి, మన యుగం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ అమ్మ నాన్న వదులుకొని ఇంట్లో కొన్నాక నీ మాటే కదా వింటుంది. నీ మాటే కాదు, మీ ఇంట్లో అమ్మ నాన్నగారి మాట, బాబాయిలు, పిన్నిలు, నీ అందరి మాటలు విని వాళ్ళు ఎలా చెప్పో తెలుసుకుని అమ్మాయి చేస్తుంది. మళ్ళీ ఈ అమ్మాయిని ఏమనాలి మళ్ళీ మనం? ఒక్కరోజు నీ భార్య మాట విన్న వెంటనే మనం ట్యాగులు పెట్టేస్తాం కదా. అవునా కదా? సో దిస్ ఇస్ చిన్న స్టోరీతో నేను మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీసెంట్లీ ఒక వ్యక్తి, అంటే హ్యావ్ లిజన్ ది స్టోరీ, వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు, అతను పెళ్ళికి ముందు చాలా బాగున్నాడు. అంటే పెళ్ళాక వాళ్ళ భార్య వచ్చిన వెంటనే వాళ్ళ భార్య ఏదైనా చెప్పినా చేయకపోవడము, సినిమాకి వెళ్ళాను, ఆ సినిమాకి ఈ సినిమాకి వెళ్దామను, లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు కొని ఈ కలర్ ఉంది, ఈ కటన్ వేద్దామను, ఇది కొందాం అంటే ఇది వద్దు అది కొందాం అంటే ఆవిడ ఏదో చెప్తే దీని అతను వినేవాడు కాదంట. సో వాళ్ళిద్దరు కూడా, ఈమె కూడా చాలా ఇష్టం ఉండేది కదా, ఎందుకు నేను అన్నిటికీ ప్రతిదానికి నేను ఏది చెప్పినా వద్దు అంటాడు ఏంటి అని ఒకసారి చాలా కోపం వచ్చేసి, వెన్ షీ వాజ్ ఇన్ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ ఇంట్లో తెలుసు కదా మనకి అన్ని రిచువల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే ఒక మంచి చీర కొన్నాడంట. ఇది వేసుకోమంటే నాకు ఇది కొద్దు, నేను ఆ కలర్ వేసుకుంటాను, అది నచ్చుతుందంటే ఇదే కట్టుకుంటే నువ్వు దిగాలి, అదే దిగద్దు అన్నాడంట. సరే ఇంకా తప్పదని కట్టుకొని కిందకి దిగింది. ఆ బిహేవియర్ చూసేసాక దానికి కొంచెం కోపం వచ్చింది. అలాగే ఒక 6 years 7 years గడిపారు. ఇంకా అప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అవుతుంటే తనని భరించలేకపోయింది ఆమె. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఒక 6 months అక్కడే ఉండిపోయింది పిల్లల్ని తీసుకొని. అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డాడీ అమ్మ ఎందుకు అలా చేసావురా అంటే, లేదు నేను వినను, అన్నీ నా మీద, నేను ఎందుకు వినాలి దాని మాట, ప్రతిదానికి ఇలా అంటూ నేను విన్నని చెప్పాడు. సరే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చారు, ఇంట్లో మళ్ళీ సెటిల్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ 13 years నౌ దే హ్యావ్ లిటరలీ డిసైడెడ్ టు సెపరేట్ విత్ ఈచ్ అదర్. నేను ఇంత ఉండలేనని చెప్పేసి ఆమె కూడా అనేసింది. బికాస్ ఈయన కూడా అంతే,
ఏది కూడా వినేవాడు కాదు. అప్పుడు ఏం చేశారు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని కొంచెం వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చింది. ఎందుకు వీడు బాగానే ఉంటాడు కదా, ఎందుకు ఈ అమ్మాయికి ఇలా ఉంటున్నాడు ఏంటి అని తెలుసుకోవడానికి. అప్పుడు అతన్ని ఒక సెషన్స్లో తెలిసింది ఏంటంటే, చిన్నప్పుడు వెన్ వాజ్ అతను ఒక ఇంటర్లోనే కదా కొంచెం మ్యారేజ్లు మాట్లాడేవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళ మేనమాలు అందరూ కూర్చున్నారంట. దాంట్లో ఒక మేనమా ఏం చేశారంటే, వీళ్ళందరూ ఒక మేనమా వాళ్ళ భార్య మాట వాయింటాడంట. ఆగారే జోరుకా గులాం అన్నారంట. అంటే ఏంటి మా జోరుకా గులాం అంటే ఏంటి అంటే, ఏం లేదురా మా తమ్ముడు ఎప్పుడు చూసినా నా మరదలు చెప్పిందే వింటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలి ఇద్దరు కలిసి వెళ్తారు, ఏదైనా ఆమె ఎలా చెప్తే అలా వింటూ ఉంటాడని, అందుకని ఇలా అంటున్నాను ఎక్కిరించేవాళ్ళంట. సో అలా ఎక్కిరిస్తుంటే వీడికి ఏమనిపించింది, అమ్మో అయితే భార్య మాట వింటే ఇలా ఎక్కిరిస్తారా, అయిపోయిందా అయితే నన్ను ఎక్కిరిస్తారా, ఎప్పుడన్నా నేను ఇలా ఉండకూడదని ఫీలింగ్ మైండ్లో పడింది. అంటే మన అబ్బాయి ఉన్న ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్న వాళ్ళు, అయిపోయిందా. అది ఎప్పుడైతే పెళ్ళయిందో మైండ్లో పెట్టుకున్నాడు, ఆమె ఏం చెప్తే నేను వినకూడదు, వింటే నన్ను మళ్ళీ జోరుగా గులామే అంటారు అన్న దాంట్లో. ఇప్పుడు రిలేషన్షిప్స్లో అయిపోయినాక ఎవరండి బాధపడేది, వాళ్ళ మేనమాలు వచ్చి బాధపడతారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలే బాధపడుతున్నారు. ఇదంతా చూసి పిల్లలు లైఫ్ పాడవట్లేదు. ఇందాక మీరు అన్నారు, ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉంటే పిల్లలు సరిగ్గా కూడా తయారవ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువాలిటీస్ ఉండవు. ఇప్పుడు అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ చూస్తుంటే రేపటినాడు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వస్తుందండి. పెళ్ళంటేనే ఇష్టపడరు అలాంటి పిల్లలు. ఇప్పుడు నేను ఇందాక మనం చెప్పుకునే దాంట్లో ఎందులో కూడా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ, లేకపోతే ఎప్పుడు చూసిన హస్బెండ్ డామినేట్ చేయడానికి ప్రయత్నించినా, లేకపోతే ప్రధానికి ఒక సొల్యూషన్ అంటే, ఇప్పుడు భార్య మధ్య మాట్లాడుకుంటారు, ఆమె చెప్పనీడు, నువ్వు చెప్పేదేంటి ఇదే కరెక్ట్, నువ్వే అర్థం చేసుకోవట్లేదు, నీలా చేస్తేనే కరెక్ట్ అన్నప్పుడు ప్రతిసారి ఆమెను నేను నమ్మించి ఆమెను ఎప్పుడు గిల్టీగా ఫీలింగ్ చేపిస్తే పిల్లలు అది ఇంట్లో చూసి ఏం నేర్చుకుంటారు, ఇంకా అబ్బా బాబు పెళ్ళే వద్దు మనకి, పెళ్ళాక అమ్మలాగా నేను ఉండాలి, లేదా డాడీ లాగా నేను ఉండాలి అనేదో ఫీలింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ ఇంట్లో పిల్లలు అదే అనుకుంటుంటారు కదా, మమ్మీ ఇంత బాధపడుతుంది, నేను డాడీ మాట ఇప్పుడు ఇలా చేస్తున్నారని. ఆయన అది విన్నాక వెంటనే నేను కాల్ చేసి వాళ్ళ భార్యకి ఆ ట్రైనింగ్లో ఎప్పుడైతే ఏదన్నారో ఒక్కసారి కాల్ చేసి, ఇప్పుడు అర్థమైంది నాకు తప్పైందే, నేను ఏదో పెద్ద గొప్పవాడు అనుకున్నాను, లేదు నేను నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు, ఇది నా ప్రాబ్లము, మా మాయ ఇలా చేసి నేను ఇలా తయారయ్యాను, సో ప్లీజ్ మన ఇద్దరం సపరేట్ అవ్వద్దు, ఒక 1 year మళ్ళీ కలుసుందాం అని ఇద్దరు కౌన్సిలింగ్స్ జరుగుతాయి కదా. అప్పుడు చెప్పుకున్నాక అప్పుడు ఆమె కూడా అర్థం చేసుకుని షీ ఆల్సో యాక్సెప్టెడ్ హిమ్. దట్ ఈస్ వాట్ కాల్ యాక్సెప్టెన్స్. ఓకే, కానీ ఏదన్నా కూడా మనం ఎంత బాగా మన పార్ట్నర్ దగ్గర ఓపెన్ అయితే మన లైఫ్ అంత బాగుంటుంది కదా. సో చాలా మంది స్టక్ అయిపోయి ఎందుకు చెప్పాలి దానికి ఎందుకు ఇదంతా అన్న దాంతో ఉంటారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చెప్పుకోకపోతే ఏంటి, నీ మొగుడు మీద నీ భార్య మీద దగ్గర నీ కోపం ఉంటే నువ్వు బయట ప్రపంచాన్ని ఏం గెలుస్తావు, నీ ఇంట్లో నీదే కరెక్ట్గా లేకపోతే. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లల ప్రాబ్లం అదే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ స్పీక్, అసలు మాట్లాడుకోరు వాళ్ళు. ఏం చేస్తారు, ఎక్కువగా ఇది ఇలా ఉంది అలా ఉంది అంతే. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు, బట్ నో, దే హ్యావ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్, చాలా ఇంపార్టెంట్. అది పెళ్ళికి ముందు మనం పేరెంట్స్గా చెప్తే వాళ్ళకి మనం ఎగ్జాంపులర్గా ఉండాలి. కరెక్ట్, అరే నేను మా అమ్మ నాన్నలాగా ఉండాలి, నా రేపు పెళ్ళయ్యాక జస్ట్ లైక్ మై పేరెంట్స్, లేదా మా బాబాయ్ పిన్నిలాగా ఉండాలి అలా అనుకుంటాం అనుకోండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇంట్లోనే రోల్ మోడల్స్ ఇద్దరు, బట్ మనమే రోల్ మోడల్ లేకపోతే పిల్లలు రేపు చేస్తే వాళ్ళు చేసుకోరు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఈగోస్ ఒకటి, డబ్బులు ఒకటి. ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ నడుస్తారు, అరే నువ్వు బాగా సంపాదిస్తున్నావు కదా, నీ భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలరా రేపు అంటారు. ఎందుకంటే అలాంటివి నేర్పిస్తే మగవాడున్న వాళ్ళే కదా, ఆడవాళ్ళు ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. కానీ ఇద్దరిని ఒకళ్ళు అర్థం చేసుకుని మన ఇచ్చిన ఫైనాన్షియల్గా మనం ఇలా ప్లాన్ చేసుకుందాం, రేపన్నా మన ఇలా బతకాలి, రేపు నాకు స్పేస్ కావాలి, బట్ నేను నా లిమిట్స్ దాటను, మీ లిమిట్స్ ఇవి నా లిమిట్స్ ఇవి. మన ఇద్దరం కూడా ఎప్పుడు కూడా మన అదేంటి జోన్లోకి మన ఎంట్రీ అవ్వద్దు. నా జోన్లో నేను ఉంటా, మీ జోన్లో మీరు ఉండండి, బట్ ఎవ్రీథింగ్ విల్ డూ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది వీక్లీ వన్స్, ఆ రోజు కూడా నాకు పని చెప్పకండి, నేను వెళ్తాను మా ఫ్రెండ్స్తో. ఆయన కూడా అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు హ్యాపీ కదా, ఆయన మాత్రం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఇవి మాత్రం వెళ్ళకూడదు, పిల్లలు పనమే రాలేదు, నువ్వు పిల్లల్ని చూసుకో, ఇదే మా ఇంట్లో పద్ధతులు లేవు. ఎవరి పద్ధతులు లేవు, ఎక్కడ పద్ధతులు లేవు. పద్ధతులు అన్ని చోట్ల మనం కరెక్ట్గా మనమే తయారు చేసిన పద్ధతులే తప్ప కొత్తగా ఏం రాలేదు. సో ఆ స్పేస్ ఇవ్వండి, అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. నువ్వు చెప్పకుండా వెళ్ళామనుకో, మా వారు వెళ్ళాను, నేను ఎందుకు వెళ్ళదు, నేను వెళ్ళాను, 2 రోజులు ఎక్కడికి వెళ్తున్నావు, అది స్టార్ట్. లేనిపోని గొడవలు అనుమానాలు. అది చూసేవాళ్ళు మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి, ఇలాంటి జరిగిందంటే చక్కగా నిప్పేయడానికి. ఎవరో అక్కర్లేదు, ఇంటి వాళ్ళే చాలు మనకి. కాబట్టి ఐ రిక్వెస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ బీ ఓపెన్ విత్ ఈచ్ అదర్. పెళ్ళికి ముందే కొంచెం మీ గురించి మీరు మాట్లాడుకుని తప్పలేదు. పెళ్ళాక ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ ఫామ్ ఎక్కువ అయిపోతుంది, బికాస్ అదర్ పర్సన్స్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్. బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ ఒకసారి మాట్లాడుకుంటే ఉంటారు కలిసి, ఒకసారి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసుకోండి. నా ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ నాకు సిగరెట్ తాగడం అలవాటు ఉందని చెప్పండి, నువ్వు పెళ్ళాక మానేస్తానే అని అంటాం కాదు. అక్కడ ఏవి నాకు ఒకప్పుడు కొంచెం స్ట్రెస్గా ఉంటే తాగుతా, ఎక్కువ తాగను, ఇట్స్ ఓకేనండి అనుకోండి, ఇట్స్ ఓకేనండి, బట్ ట్రై టు అవాయిడ్ వెన్ ఐ గెట్ ప్రెగ్నెంట్, మానేస్తే బెటర్ కదా అన్నారనుకోండి,
అయిపోయిందా లేదా, ప్రాబ్లం సొల్యూషన్ వచ్చిందా లేదా. అంతేగాని భార్య నా భార్య తిడుతాను కిందకి వెళ్ళి తాగడం పైకి వెళ్ళి తాగితే హెల్త్ పాడవుతుంది, హెల్త్కి అతను స్ట్రెస్ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఎక్కడ వచ్చేస్తుందో కదా, ఇక్కడ అతను సిగరెట్ పోతే ఆ ఎంజాయ్ కూడా చేయలేదు కదా. సో అలా అని చెప్పి నేను తాగమని చెప్పను. అంటే వాట్ ఎవర్ ఓపెన్గా చేయడం తప్పులేదు దాంట్లో. బీ విత్ యువర్ వైఫ్. వైఫ్ ఈజ్ నథింగ్ అ పర్సన్, ఒక న్యూ పర్సన్ కాదు, షీఈ్ అ హాఫ్ ఆఫ్ యూ. టాక్ టు హర్, బీ ఫ్రీ విత్ హర్. నాకు నా భర్త దగ్గర నాకు భయం ఉండి ఇంకా నాకు ఏం లాభం అండి. నేను నా హస్బెండ్ దగ్గర అన్ని చెప్తూ భయపడుతూ బతకాలి అంటే నేను ఏ పని నేను చేయలేను. ఎందుకంటే ప్రతిసారి చేసేదానికంటే ఈ భయం ఎక్కువ ఉంటుంది నా లైఫ్లో. సో వైఫ్ అండ్ హస్బెండ్ బీ ఓపెన్ విత్ ఈచ్ అదర్. కానీ ప్రాపర్గా ఏంటి క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. దెన్ ఎనీ రిలేషన్షిప్ విల్ బి హ్యాపీగా ఉంటుంది. ఈ హోల్ వీడియోకి ఒక చిన్న మాట సరిపోతుంది, క్లారిటీ, నో కన్ఫ్యూజన్, కమ్యూనికేషన్. సూపర్. సో ఖచ్చితంగా ఉండాల్సిందే. Yeah. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.